ఎన్నికలలో భారీగా అవకతవకలు జరిగాయని కాగ్ నివేదికలో భాగవతాన్ని తేటతెల్లం చేసిందని టీపీసీసీ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ పిఏ హస్తం ఉన్నట్లుగా పత్రికల్లో వార్తలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. చేప పిల్లల పంపిణీపై కూడా విచారణ చేపట్టాలని, పంపకాలపై నిజానిజాలు బయటపెట్టాలని గాంధీ భవన్ ప్రెస్ మీడియాతో మాట్లాడారు. 2,37,657 గొర్రెలను సప్లై చేయడం అనేది ఫేక్ అనేది స్పష్టంగా అందులో పేర్కొనడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వంతో కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ తరఫున దీనిపై సమగ్ర విచారణ జరపాలి. ఇది 2, 3, 4 అధికారులకు సంబంధించినటువంటి వ్యవస్థ కాదు. ఇది మొత్తం అనేది ఫేక్ గా జరగటం జరిగింది. ఎవరి కనుసన్నల్లో జరిగింది. కాంట్రాక్టర్ అనే వ్యక్తి, ఒక మొబీన్ అనే వ్యక్తి, అతడు కుమారుడట. ఆ మొబీన్ ఎవరు? ఆయన పరారీలో ఉన్నారనే మాట చెప్పడం జరుగుతుంది. పరారీలో ఉంటే అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అతడు ఎక్కడున్నాడు? మన పోలీసుకు అసక్తతలో ఉందా? వాస్తవాలను బయట పెట్టడానికి, వాస్తవాలను తెలపడానికి మీకు ఒక విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. మన ప్రభుత్వం ఏర్పడింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది 7 డిసెంబర్ 2023న. అయితే 10 డిసెంబర్ 2023న మాసాబ్ ట్యాంక్ లోని ఎనిమల్ హస్బెండరీ ఆఫీస్ నుండి అఫిషియల్ పత్రాలను ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పై అధికారులకు